టాలీలో ఆర్డర్ ప్రాసెసింగ్ ద్వారా అంటే పర్చేజ్ ఆర్డర్స్ కావచ్చు, లేదంటే సేల్స్ ఆర్డర్స్ కావచ్చు, వీటిని ప్రాసెస్ చేయడం ద్వారా మనం స్టాక్ యొక్క పొజిషన్ని క్లియర్గా అవగాహన తెచ్చుకునేదానికి అవకాశం ఉంటుందండి. అంటే మనం ఏ గూడ్స్కి లేదంటే ఏ స్టాక్ ఐటమ్స్కి ఆర్డర్ ఇచ్చున్నాం, ఎన్ని మనకి డెలివరీ అయ్యాయి, లేదంటే మనం ఎన్ని డెలివరీ చేసాం, ఇంకా ఎన్ని పెండింగ్లో ఉన్నాయి, ఏ పీరియడ్ లోపల మనం డెలివరీ చేయాలి లేదంటే మనకి డెలివరీ అవుతాయి, ఇవన్నీ కూడా ఈ యొక్క ఆర్డర్ ప్రాసెసింగ్ ద్వారా మనకి క్లియర్గా అవగాహన వస్తుంది. అయితే ఈ ఆర్డర్ ప్రాసెసింగ్లో జరిగే యాక్టివిటీస్ అంతా కూడా ఇన్వెంటరీకి కానీ లేదంటే ఫైనాన్షియల్ రికార్డ్స్కి కానీ అప్డేట్ కావండి. అంటే ఫైనాన్షియల్ రికార్డ్స్ కానీ ఇన్వెంటరీస్లో కానీ ఈ యొక్క ఆర్డర్ ప్రాసెసింగ్ ద్వారా జరిగే యాక్టివిటీస్ ఎటువంటి ఎఫెక్ట్ ఇవ్వవు. ఓకే, మరి మీరు మీ కంపెనీలో ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ రావాలి అంటే ఫీచర్స్లోకి వెళ్ళి ఇన్వెంటరీ ఫీచర్స్లో ఆర్డర్ ప్రాసెసింగ్ కింద అలో పర్చేజ్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఎస్ పెట్టండి, అట్లానే సేల్స్ ఆర్డర్ ప్రాసెసింగ్ ఎస్ అని ఇవ్వండి. తర్వాత మీకు ఎటు క్రెడిటార్సు డెబిటార్సు ఆల్రెడీ మీ కంపెనీలో ఉంటారు. అట్లానే స్టాక్ ఐటమ్స్ కొన్ని ఇంతకు ముందరే మనం క్రియేట్ చేస్తున్నాం ఇంతకు ముందర సెషన్స్లో, అట్లానే గోడౌన్స్ క్రియేట్ చేస్తున్నాం. దాన్ని బట్టి మనం ఈ ఆర్డర్ ప్రాసెసింగ్ ఎలా చేయొచ్చో చూస్తాం. మరి ఇప్పుడు ఇన్వెంటరీ వోచెస్లోకి వెళ్ళండి. ఇక్కడ సేల్స్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్ రెండు కూడా యాక్టివ్ అవుతాయి. సేల్స్ ఆర్డర్ పర్చేజ్ ఆర్డర్. ఓకే, ఫస్ట్ మనం ఈ యొక్క పర్చేజ్ ఆర్డర్ని చూస్తాం. పర్చేజ్ ఆర్డర్లో ఫస్ట్ డేట్, తర్వాత పార్టీ నేమ్ ఇక్కడ పర్చేజ్ కాబట్టి క్రెడిటర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని చూస్తాం. ప్రకాష్ కో ఇది క్రెడిటర్. ఓకే, ఈ డీటెయిల్స్ కావాల్సింటే ఫిలప్ చేసుకోండి, లేదంటే వదిలేసేయండి. ఇక్కడ ఆర్డర్ నెంబర్ అనేది సపరేట్గా రావడం జరుగుతుంది. ఆర్డర్ నెంబరు ఏదో ఒకటి ఇవ్వండి. ఓకే, సపోజ్ O1 అని ఇచ్చాను. తర్వాత నేమ్ ఆఫ్ ద ఐటమ్ అడుగుతుంది. నేమ్ ఆఫ్ ద ఐటమ్ సపోజ్ సీలింగ్ ఫ్యాన్. ఇట్లా ఇచ్చిన తర్వాత మనకి సపరేట్ ఎంట్రీస్ మళ్ళీ రావడం జరిగింది. ప్రతి ఐటమ్ కూడా వస్తాయి. ఇట్లా డ్యూ ఆన్, సో డ్యూ ఆన్ డేట్ రావడం జరిగింది. డేట్ ఏ డేట్ కావాలంటే ఆ డేట్ ఇచ్చుకోండి. తర్వాత లొకేషన్ ఏ గోడౌన్లోది, సపోజ్ బీచ్ స్ట్రీట్లో 4 ఉన్నాయి, మెయిన్ లొకేషన్లో 3 ఉన్నాయి. ఓకే, బీచ్ స్ట్రీట్లోది. క్వాంటిటీ ఎన్ని, బీచ్ స్ట్రీట్లోకి మనం పంపించబోతున్నాం. క్వాంటిటీ 2 నంబర్స్ అనమాట. ఓకే, నెక్స్ట్ ఇది డ్యూ ఆన్ డేట్ ఏంటి. ఇట్లా ఒక్కొక్క ఐటమ్ కూడా మనం తీసుకుంటూ ఇట్లా గోడౌను క్వాంటిటీ ఇవి ఇస్తూ ఉంటే ఆయా గోడౌన్లోకి పర్చేజ్ చేసినప్పుడు వెళ్ళాలన్నమాట. తర్వాత క్రెడిట్ పర్చేజెస్. ఓకే, నెక్స్ట్ ఇంకొక ఐటమ్ సపోజ్ గ్రైండర్స్. మెయిన్ లొకేషన్ ఆల్రెడీ 3 ఉన్నాయి. ఓకే,
ఇప్పుడు ఒక 3 ఇస్తాం. అట్లా. సో ఫైనల్గా ఇది కూడా క్రెడిట్ పర్చేజెస్ ఇచ్చాను. ఫైనల్గా ఎంటర్ ప్రెస్ చేస్తాం. ఓకే, ఇట్లనే సేల్స్ ఆర్డర్స్ కూడా మీరు చూడొచ్చు. సేల్స్ ఆర్డర్, పార్టీ నేమ్ రామ్ అండ్ కో, ఆర్డర్ నెంబర్ సేల్స్ ఆర్డర్ నెంబర్ O1 అని ఇచ్చాం. సీలింగ్ ఫ్యాన్స్, లొకేషన్ ఏంటి, బీచ్ స్ట్రీట్. ఇక్కడ నుంచి 3 ఐటమ్స్ సేల్స్ చేస్తున్నాం అనుకోండి. మళ్ళీ నెక్స్ట్ ఇట్లా అంటే డ్యూ ఆన్ డేట్స్, నెంబర్ ఆఫ్ డేట్స్ ఇస్తూ రావచ్చు అనమాట. ఏ డేట్లో ఎన్ని మనం ఈ యొక్క డ్యూ డేట్ల ప్రకారం మనం ఐటమ్స్ ఇచ్చేయాలి అనేది అక్కడ ఉంటుంది. సో పర్టికులర్స్ క్రెడిట్ సేల్స్ అనుకుంటాం. ఇట్లా మీరు నంబర్ ఆఫ్ ఐటమ్స్ ఎంట్రీ చేయొచ్చు. ఫైనల్గా యాక్సెప్ట్ చేసేయండి. అయితే ఈ యొక్క పర్చేజ్ ఆర్డర్స్ని కానీ సేల్స్ ఆర్డర్స్ కానీ మీరు డిస్ప్లేలో చూస్తే తెలుస్తుంది. డిస్ప్లే డే బుక్, పర్చేజ్ ఆర్డర్, సేల్స్ ఆర్డర్ ఇక్కడ ఉన్నాయి చూడండి. ఎంటర్ ప్రెస్ చేస్తే మీకు డీటెయిల్స్ రావడం జరుగుతుంది. మళ్ళీ ఆల్టరేషన్ ఏమన్నా కావాలంటే చేసుకోవచ్చు అనమాట. యాజ్ ఇట్ ఈజ్ ఆల్టరేషన్ మీరు సేల్స్కి కానీ పర్చేజ్కి కానీ ఇట్లా చేసుకునే అవకాశం ఉంటుంది. ఎస్కేప్ ప్రెస్ చేస్తున్నాను. అదే సేల్స్ ఆర్డర్ కూడా ఎంటర్ ప్రెస్ చేసి మీరు ఆల్టరేషన్ చేసుకునే అవకాశం ఉంటుందండి. నెక్స్ట్ ఆర్డర్ యొక్క పొజిషన్స్ని వ్యూ చేయాలి అంటే మీరు స్టాక్ సమ్మరీలోకి వెళ్తే ఇక్కడ తెలుస్తూ ఉంది. సీలింగ్ ఫ్యాన్, గ్రైండర్స్, మిక్సీస్ ఇవన్నీ కూడా ఫస్ట్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి. అయితే ఒక పర్చేజ్ కానీ సేల్స్ కానీ చేసినట్లయితే మీకు ఈ యొక్క ఆర్డర్స్ యొక్క యాక్టివేషన్ ఎలా ఉంది అనేది తెలుస్తుంది అన్నమాట. సో ఇక్కడ స్టాక్ సమ్మరీ ఇలా వచ్చింది. అయితే మీకు డీటెయిల్డ్ ప్రెస్ చేసినట్లయితే క్లియర్గా డీటెయిల్స్ రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ అవుట్ స్టాండింగ్స్ కూడా మీరు చూసుకునే అవకాశం ఉంటుంది. అది ఎలా అంటే ఆర్డర్స్ బటన్ ప్రెస్ చేయండి. ఆర్డర్స్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత సేల్స్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్ ఏమున్నాయి ఎంటర్ ప్రెస్ చేస్తే ఇది అవుట్ స్టాండింగ్లో ఉండే ఆర్డర్స్. అట్లనే ఆర్డర్స్ క్లిక్ చేసి పర్చేజ్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్లో ఏమున్నాయి ఎంటర్ ప్రెస్ చేస్తే సీలింగ్ ఫ్యాన్లు, గ్రైండర్స్ ఇట్లా ఈ రెండు కూడా మనకి అవుట్ స్టాండింగ్లో ఉన్నాయన్నమాట.
ఇక మీరు F12 ప్రెస్ చేసి కాన్ఫిగరేషన్లోకి వెళ్ళి అన్ని ఆప్షన్స్ కనుక ఎస్ ఇచ్చినట్లయితే ఓకే, క్లియర్గా వీటి యొక్క డీటెయిల్స్ అన్నీ కూడా రావడం జరుగుతుంది. అదే సేల్స్ ఆర్డర్స్ అవుట్ స్టాండింగ్స్ చూడండి. ఈ విధంగా మనం స్టాక్ సమ్మరీలో ఈ యొక్క ఆర్డర్ ప్రాసెసింగ్ ద్వారా వచ్చిన అవుట్ స్టాండింగ్స్ని మనం చూసుకోవచ్చు. ఇంకా ఎన్ని పెండింగ్ ఉన్నాయి దాన్ని బట్టి మనం ఈ యొక్క ట్రాన్సాక్షన్స్ ఎలా చేయాలి అనేది మనకి అవగాహన వస్తుందండి.